హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే xiaomi MI నోట్బుక్ 14ని మనం ఈరోజు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఎవరైతే 40,000 బడ్జెట్లో ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో ఇంకెక్కడ ల్యాగ్ చేయకుండా నేను మీకు అన్బాక్సింగ్ చేసి వీటి యొక్క బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ నేను ఏవైతే అబ్జర్వ్ చేశానో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మనకి దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 42,000 పడింది, అంటే 41,999 పడింది. నేను దీన్ని మీకు ఎంఐ స్టోర్లోనే పర్చేస్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా ఇది ముందుగానే చేయాల్సింది, బట్ కొంచెం అయితే లేట్ అయిందనమాట ఇది మనకి రావడం, కానీ ప్లస్ అదేవిధంగా మీకు అన్బాక్స్ చేసి పెట్టడం కూడా. సో ఎవరైనా ఈ యొక్క ఎంఐ ల్యాప్టాప్స్ని పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో అన్బాక్సింగ్లోకి వెళ్లే ముందు మనం జస్ట్ ఇది ఒక ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో దీనిలో మనం చూసుకుంటే మొత్తం మీద మనకి ఇది ఇంటెల్ i5 10th జనరేషన్తో మనకైతే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. అండ్ సో దీనిలో మనకి ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. సో దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి 1.6 GHz ఉంటుంది. అండ్ అదేవిధంగా మనము దీన్ని 4.2 GHz వరకు మనం దీన్ని బూస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో 8GB DDR4 ర్యామ్ అయితే మనకి దీంట్లో ఇచ్చారు. అండ్ అదేవిధంగా 256GB SSD అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దీనిలో మనకి హార్డ్ డిస్క్ అయితే ఇవ్వలేదు, ఎటువంటి హార్డ్ డిస్క్ అయితే ఉండదు. సో దీనిలో మనకి 256GB SSD మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా అంటే నాకు ఈ జీబీ సరిపోదు అండ్ ఈ మెమరీ సరిపోదు అనుకుంటే మీరు 512GB మీరు కానీ తీసుకుంటే అది మీకు ఇంచుమించుగా 44,000 అంటే 45,000 రూపీస్ వరకు మీకు ఆ వేరియంట్ అయితే పడుతుంది. లేదు నేను ఇంకా దీనిలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ప్లస్ అదేవిధంగా నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, స్ట్రక్ అవ్వకూడదు, ఇలా ఎవరైనా గేమర్స్ ఉంటే వాళ్ళు 2GB గ్రాఫిక్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి మనకి 47,999తో మనకి 2GB గ్రాఫిక్ కార్డ్ అంటే NVIDIA MX 250 గ్రాఫిక్స్ కార్డ్ అయితే మనకి ఇస్తున్నారు. దీనిలో మనకి ఏంటంటే ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అయితే మనకి దీంట్లో ఉంటుంది. సో దీనిలో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ అంటే మనకి ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్. సో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే దీనిలో లేదు. సో దీనిలో మనకి విండోస్ 10 హోమ్ బేసిక్ ఓఎస్ అయితే మనకి ఇచ్చున్నారు. ఇది అదేవిధంగా 64-bit ప్రాసెసర్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనకి దీంట్లో USB 3.0 పోర్ట్స్ అయితే 2 ఇచ్చున్నారు. సో ఇది ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే దీనిలో అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇంకా మీకు క్లియర్గా నేను మీకు దీని గురించి అయితే చూపిస్తాను. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ లాగా అయితే వెళ్ళిపోదాం. అండ్ మనకి నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనకి xiaomi MI నోట్బుక్ హారిజాన్ అని చెప్పేసి ఇంకొక ఎడిషన్ అయితే ఉంది. సో దాని గురించి కూడా నేను మీకు సేమ్ అదేవిధంగా మన దాంట్లో కూడా 2GB గ్రాఫిక్ కార్డ్ ఎక్స్ట్రా ఉంటే మనకి ప్రైస్ వేరియంట్స్ అయితే మారుతూ ఉంటాయి. సో 50,000 నుంచి మనకి 60,000 వేరియంట్స్ అయితే మనకు ఆ ఎడిషన్లో అయితే చూడొచ్చు. దీంట్లో ఏంటంటే మనకి 40,000 నుంచి 50,000 రూపీస్ వరకు అయితే మనకి 3 వేరియంట్స్ అయితే మనకి లభిస్తాయి. ఓకేనా? సో నేను దాని గురించి చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకోసం ఏంటంటే ఆ యొక్క ఎడిషన్ యొక్క లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా దీని యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క బ్యాటరీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని కూడా మనం అన్బాక్సింగ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటూ అన్బాక్సింగ్. సో గైస్, మనకి ఇక్కడ అన్బాక్సింగ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్ MI నోట్బుక్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ కింద అదేవిధంగా మనకి కొన్ని ఫీచర్స్ వాళ్ళు ఏవైతే ఇస్తున్నారో అవి
చేసుకుని మనం ఏంటంటే మనకి ఇంటర్నల్లో మనకి యాప్ ఇచ్చుంటారు. సో దాని ద్వారా మనం ఏంటంటే క్యామ్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అది అదేవిధంగా మనకి 720p అయితే మనకి రికార్డ్ అవుతుంది అండ్ మనకి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కదా. సో చూద్దాం ఎలా ఇస్తుంది ఏంటి అనేది పర్ఫార్మెన్స్ అనేది. చాపైతే మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్తో ఉంది. అండ్ మనకి స్టార్టింగ్ చూసుకుంటే మనం ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే చూసుకుంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ మీకు ఎంఐ అని చెప్పేసి వచ్చింది. అండ్ మనకి స్టార్టింగ్ అంతా యూజర్ మాన్యువల్ ప్రకారం మనం ఏంటంటే బూటింగ్ అంతా కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే స్టార్టింగ్లో మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుంది గైస్ మీరు స్టార్ట్ చేయగానే. సో మరి రీబూట్ చేసిన తర్వాత మీకు ఆన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీకు ఏంటంటే పీసీ సెట్టింగ్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది బేస్ వేరియంట్ అని చెప్పేసి మీకు ముందుగానే చెప్పాను కదా. సో మన దీంట్లో చూసుకుంటే మనకి ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది విండోస్ 10 హోమ్ బేసిక్ అండ్ అదేవిధంగా మనకి దీంట్లో మనకి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి చూసుకుంటే 7.83 GB వరకు మనకి యూజబుల్ అయితే ఉంటుంది. అండ్ మనకి చూసుకుంటే మనకి ఇది 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఇది విండోస్ 10తో నడుస్తుంది. అండ్ మనకి దీంట్లో చూసుకుంటే మనకి NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ అయితే మనకి దీంట్లో ఇన్బిల్ట్గా అయితే ఉంటుంది. సో మనకి ఏదైనా గేమింగ్ కానీ అటువంటి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మనకి ఏంటంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, అంటే ల్యాగ్స్ లేకుండా. అండ్ మన స్క్రీన్ మీద చూసుకుంటే మనకి దీంట్లో బ్యాట్ లైట్ లేదు. అండ్ మనం స్క్రీన్ మీద చూసుకుంటే మనకి ఇది బ్యాక్ లైట్ అయితే లేదు. సో మనం ఏదైనా నైట్ టైం కానీ మనం వాడేటప్పుడు మనకి కొంచెం డల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ స్క్రీన్ మీద చూసుకుంటే మనకి ఇంటెల్ కోర్ i5 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మనకి మొత్తం కూడా సిల్వర్ ఫినిషింగ్ అయితే ఉంది. సో కీస్ అనేవి ప్లాస్టిక్గా ఉన్నాయి. బట్ మనకి స్టార్టింగ్ ఇనిషియల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఎక్కడ కూడా బ్రాండింగ్ అయితే లేదు. సో మనకి ఫ్రంట్ సైడ్ ఒక్కనే మనకి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ సైడ్లో చూసుకుంటే మనకి 3.5mm ఒక ఆడియో జాక్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఒక USB పోర్ట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా పవర్ LED ఇండికేటర్ అయితే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో మనకైతే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనము రైట్ సైడ్లో చూసుకుంటే ఒకసారి సో మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ ఫినిషింగ్ కూడా మొత్తం బాగా అయితే ఉంది. సో రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఏంటంటే ఒక పవర్ అడాప్టర్ మనం పెట్టిన పిన్ పోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా ఒక HDMI పోర్ట్, నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే 2 USB పోర్ట్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. సో మనకి ఇది మొత్తం కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఉన్న ఫీచర్స్ అయితే ఇంకా మొత్తం కూడా మనకి ఎక్కడ కూడా ఏ ఫీచర్స్ అయితే మనకు కనిపించవు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మీరు మొత్తం కూడా మీకు ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇది మనకేంటంటే ఏరోప్లేన్లో వాడే మెటల్ అయితే యూజ్ చేస్తున్నాము దీంట్లో అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే మీకు సైడ్లో 2 సౌండ్ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఏంటంటే ఇది GTS సపోర్ట్తో వచ్చిన సౌండ్ స్పీకర్స్ అనమాట, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా HDMI అని చెప్పేసి మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇంటెల్ లోగో ఇచ్చినారు. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే మనకి వాటికి సంబంధించిన గ్రిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే 2 స్టీరియో స్పీకర్స్ అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే కింద MI బ్రాండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా దానికి సంబంధించిన మోడల్ ఇన్పుట్స్ అవన్నీ కూడా మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే కింద గీతలు పడకుండా వాటికి కూడా ఏంటంటే మనకి సేఫ్టీకి మనకి సంబంధించిన ఒక ప్లాస్టిక్ మెటల్లో ఉంది ఇది. సో ఇది మనకి ఒకటి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనకి ఏంటంటే హీట్ని బయటికి పంపించే దానికోసం మనకి ఏంటంటే 2 గ్రిల్స్, అంటే మనం మొత్తం కూడా 4 గ్రిల్స్ చూస్తున్నాం. సో కింద చూసుకుంటే మనకి ఏంటంటే అడ్జస్ట్లో ఏంటంటే స్పీకర్స్ అనమాట. మీరు స్పీకర్స్ గురించి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఆడియో అయితే క్వాలిటీ అయితే ఉంది, కానీ క్లియర్గా ఉంది. బట్ మీరు ఎక్కువ సౌండ్ క్వాలిటీ వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఫ్రింజ్ కూడా మీకు ఏంటంటే మొత్తం కూడా స్ట్రక్ అయితే అవ్వట్లేదు, మీకు క్లియర్గా ఉంది. మొత్తం కూడా మీకు బాగా అయితే ఉంది, అంటే మీకు ఎక్కడ స్ట్రక్ అయితే అవ్వడం లేదు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఫ్రంట్ సైడ్లో మీరు చూసుకుంటే MI అని చెప్పేసి ఇది కేవలం ఇక్కడ మాత్రమే మీకు ఏంటంటే MI లోగో అయితే కనిపిస్తుంది. మీకు ఇంకెక్కడ కూడా ఏమైతే కనిపించడం. మీకు ఎడ్జ్ కూడా చూసుకుంటే మీకు ఏంటంటే ఇది ఫుల్ స్క్రీన్ అనమాట. సో దీనిలో వెబ్ క్యామ్ కూడా లేదు కాబట్టి మీకు ఏంటంటే స్క్రీన్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అండ్ పైన చూసుకుంటే మీకు ఏంటంటే ఇక్కడ రెండు డాట్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే స్పీకర్స్ అనమాట. సో మనం ఆడియో కాల్స్ కానీ ఏదైనా స్కైప్లో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనకి అది స్పీకర్స్గా వర్క్ చేస్తాయి. సో మనం ఒకసారి క్యామ్ పెట్టి చూద్దాం. సో క్యామ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. సో క్యామ్ చూసుకుంటే మనం చెప్పాను కదా మీకు. సో USB కనెక్ట్ చేసుకొని మనం ఏంటంటే దీన్ని యూస్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో దీనికి ఒకసారి కనెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా మనకి కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. సో కెమెరా అనే ఆప్షన్ మనం ఏంటంటే కెమెరా యాప్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇక్కడ పెడుతున్నాను. అయితే మనకైతే ఇది పర్లేదు, 720pలో అయితే బాగానే రికార్డ్ చేస్తుంది. మనకి ఫొటోస్ కానీ ఆడియోస్ కానీ మనకి ఏంటంటే బాగానే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గాయస్. సో దీంట్లో మనకి డల్ క్వాలిటీ అయితే ఏం లేదు, కానీ బాగానే ఉంది. అంటే మనం ఏదైనా వీడియో కాల్స్ కానీ ఏదైనా కాన్ఫరెన్స్లు కానీ ఇలాంటి మాట్లాడుకోవాలనుకుంటే ఈ క్యామ్ మనకి సరిపోతుంది, ఎందుకంటే మనకి ఇది 720pలో రికార్డ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో ఇది మనం
గురించి అండ్ అదేవిధంగా నేను మీకు మొత్తం డీటెయిల్స్ అందించాలని అనుకుంటున్నాను. సో అదేవిధంగా మీకు దీంట్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చున్నాను. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకున్నా అండ్ అదేవిధంగా ఎంఐ నోట్బుక్ హార్జన్ ఎడిషన్ గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా పర్చేస్ చేయాలనుకున్న కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రెక్టిఫై చేస్తాను, ట్రై చేస్తాను. సో మళ్ళీ మంచి అన్బాక్సింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.